ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలిసిందంటూ చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారంలో వాస్తవాలు ఏంటో తేలాలంటే దానిపై సంపూర్ణమైన విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దీనిపై న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కోట్లాది మంది వెంకన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అతిపెద్ద ఆరోపణలు చేసిన చంద్రబాబు చివరకు డీఐజీ స్థాయి అధికారితో విచారణ చేయించడం ఏంటి అని నిలదీశారు అంబటి రాంబాబు. నేను మనవి చేస్తున్నా, న్యాయస్థానాలు దీనిలో ఇంటర్ఫీర్ అవుతాయని నమ్ముతున్నా. భారతదేశ న్యాయస్థానాలు ఎక్కడో చోట ఇంటర్ఫీర్ అవ్వాలి, వాస్తవాలు బయటకు రావాలి, చంద్రబాబు సంగతి ఏంటో తేలాలి అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఒక దుర్మార్గమైన ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే ఏ రాజకీయ నాయకుడికైనా ఇది గుణపాఠం కావాలి. దైవాన్ని అడ్డం పెట్టుకొని ఆరోపణలు చేయటం తప్పు అనేటువంటి భావన కలిగే విధంగా సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ జరగాలి, పెద్ద స్థాయిలో ఎంక్వైరీ జరగాలి, వాస్తవాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది అనేది కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఎప్పుడైతే ఇంత పెద్ద ఆరోపణ చేసి కేవలం తన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక పోలీసు ఆఫీసర్ని వేసి విచారణ జరిపిస్తాను అన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ పట్టు లేనిదని, అసత్యమని, కేవలం రాజకీయ దుమారాన్ని రేపటం కోసమో లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కక్ష సాధించటం కోసమో లేదా హిందుత్వాన్ని రెచ్చగొట్టి అల్లకల్లోలాలు సృష్టించటం కోసమో చేసినటువంటి ఒక ప్రయత్నం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిందనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఏదో స్వామి చెప్తారే, నిజం గడప దాటి బయటకు వచ్చేసరికి అబద్ధం అన్ని దేశాలు తిరిగి వచ్చేస్తుందంట. ఆ రకంగా ఉంది ఇప్పుడు. అక్కడేమో శాంతి హోమం చేస్తారు ఆయన, ఇక్కడేమో ఈయనేమో ప్రాయచిత్త దీక్ష చేస్తారు. అమ్మో ఏదో జరిగిపోతుంది, పవన్ కళ్యాణ్ గారు ప్రాయచిత్త దీక్ష చేశాడు, మెట్లు కడిగాడు, ఏదో జరిగి ఉంటుంది అనేటువంటి డౌట్ క్రియేట్ చేయడానికి మీరు తాపత్రయపడుతున్నారు తప్ప మీరు సరైన ఎంక్వైరీ చేయడానికి మాత్రం భయపడుతున్నారు. సింపుల్. సరైన ఎంక్వైరీ చేయడానికి భయపడబట్టే కదా ఇవాళ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడింది. సుబ్రహ్మణ్య స్వామి వెరీ వెల్, ఆయన ఇవాళ కోర్టులో ఫైల్ చేశాడు, సుప్రీంకోర్టులో. ఏమిటి దుష్ప్రచారం ఏంటి, దీని మీద నిగ్గు తేల్చమని ఏమడిగాడు ఆయన? ఒక సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో ఒక సిట్టు వేసి విచారణ జరపమన్నాడు. ఎందుకు జరపరు మీరు చెప్పండి? ఓకే అని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, ఓకే అని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు భయం మీకు అంటున్నా? డిఐజీ మీద ఎందుకు పెడుతున్నారు? ఐజీ మీద ఎందుకు పెడుతున్నారు? కానిస్టేబుల్ మీద ఎందుకు పెడుతున్నారు? భయం. ఎందుకంటే ఇది అవాస్తవం కాబట్టి. అవాస్తవం వస్తే తప్పచారం చేశామని ప్రజలకు అర్థమైపోద్ది కాబట్టి, ఒక పెద్ద ఆరోపణ చేశాం నిరూపించలేం కాబట్టి, నిరూపించాలంటే ఒక ఐజీ స్థాయిలో వేసి వాటి చేత రాంచేసేసి ఇచ్చేద్దామని సింపుల్గా. ఏమిటి అన్యాయం అంటున్నా?